అరే హైదరాబాద్ లో ఏరియాకి ఒక ఇల్లు ఉంటుంది, ఇది సినిమా ఆఫీసు చిత్రపూర్లో. నేను ఒక ప్రొడ్యూసర్గా, నేను ఒక సినిమా ఆర్టిస్ట్గా, నాకు వచ్చినటువంటి సినీ దానిలో పరిశ్రమలో నేను ఒక ప్రొడ్యూసర్గా ఉన్నా కాబట్టి అందరితో పాటు నాకు వచ్చిన ఇల్లే తప్ప నేను కోట్లు పెట్టి ఫ్రీగా ఎందుకు ఇస్తారు? దానికి ఉంటుంది కదా. ఇప్పుడు 45 లక్షలకు దానికి రోజుకి ఎంత, దీనికి ఎంత అని పెడితే నాకు అలా ప్రొడ్యూసర్గా, ఓ సినీ గాయకునిగా కానీ పాటలు పాడినా నేను సినిమాలలో, నాకు ఒక దానిలో ఆర్టిస్ట్గా వచ్చిందే తప్ప ఇదేదో ఫ్రీగా వచ్చింది కాదు. దీంట్లో జరిగినంత మోసాలు, చిత్రపూర్లో జరిగినంత మోసాలు వేరే ఏ సొసైటీలో కూడా జరగలేదనే మాట కూడా ఉంది కదా. అప్పుడు ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రెసిడెంట్ వరకు దోచుకు తిన్నారు చిత్రపూర్ని అని చాలా మంది అమాయకుల నెత్తురు కూడు వాళ్ళ ఇంట్లో. నేను ఒక మాట వింటావా, వ్యవస్థలో అనేక రకమైనటువంటి మార్పులు ఉంటాయి. వచ్చిన వాళ్ళంతా అరే బాగుంది అని అనుకుంటారు చిత్రపూర్ల ఇల్లు, రానోడంతా అమ్ముకున్నాడు అంటాడు. రెండే విషయాలు, ఇక మీకు రెండే ఒకటే క్లుప్తంగా. వాస్తవంగా కొమరం వెంకటేష్ దగ్గర నుంచి ఇప్పుడున్న వాళ్ళ వరకు కూడా దోచుకు తినలేదా? నేను ఇప్పుడు దోచుకు తినలేదా నాకు తెలియదు కదా. నేను ఇంట్లో పట్టించుకుంటాను కదా. 4-5 రిజిస్ట్రేషన్ లో ఆ మాట జరిగిన మాట వాస్తవమే. వెంకటేష్ పోయిన తర్వాత కొన్ని జరిగిన తర్వాత ఏ యూనియన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అనుకూలంగా కొంత మార్పులు చేర్పులు నాకు పెద్దగా తెలియదు అసలు. వాస్తవంగా నాకు ఇల్లు వచ్చింది, నేను ఆఫీస్ పెట్టుకున్నా, నేను ఉంటున్నా తప్ప మిగతా విషయాలు నాకు అంత టైం కూడా లేదు. నా ప్రపంచం అంతా మానకొండూరు, నా ప్రపంచం అంతా తెలంగాణ. నాకు వీటి గురించి ఎక్కువ తెలియదు. నేను సినిమాలు ఇప్పుడు 3 సినిమాలు తీసిన, నాకు పెద్దగా ఇవన్నిటి గురించి నేను పట్టించుకుంటాను కాదు, నాకు తెలియవు. మీరు అన్నట్టుగా 1 పేరు 2 మార్పులు చేర్పులు ఉంటే ఇప్పుడు అవన్నీ కూడా ప్రక్షాళన జరుగుతూ ఉన్నది, జరుగుతాయి కూడా. ఓకే, సో మీ గవర్నమెంట్ నుంచి దిగిన తర్వాత ప్రక్షాళన జరుగుతుంది? లేదు, అప్పటి నుంచే మొదలైంది. 10 సంవత్సరాలు అధికారంలో ప్రక్షాళన చేద్దాము, ఈ పాపాత్మలను తీసుకెళ్లి కూర్చోబెడదాము స్టేషన్ జరిగినాయి. కొంతమంది అరెస్ట్ అయ్యారు కదా రోషన్, కొంతమంది అరెస్ట్ అయ్యారు కదా. చిత్రపూర్ విషయంలో మీకు ఒక్కటి చెప్తున్నా, చాలా మంది పాపం వాస్తవంగా చాలా మందికి ఇండ్లు వచ్చినాయి, రాలేదనట్లేదు. జూనియర్ ఆర్టిస్టులు కానీ మిగతా వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళు నామినేట్ కనీసం అన్న డబ్బులు ఫీజులు, ఇప్పుడు నేను ఒక 45 లక్షలు కట్టిన, నాకు కేటాయించిన ఇల్లుకు 45 లక్షలు నేను కట్టిన. అప్పుడు అట్లా చిన్నదానికి 5 లక్షలు 6 లక్షలు పాపం చాలామంది కట్టుకోలేని వాళ్ళు ఏం చేశారంటే ఇతరులకు ఇచ్చి వెళ్ళిపోయారు. సార్ నేను కట్టుకోలేను, నాకు ఏమన్నా ఇస్తే ఇవ్వండి, నా పేరు మీద మీకు ఇచ్చిపోతా అని చెప్పేసి అట్లా చాలామంది కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇతరుల నుంచి ఇంకోటి మార్పు జరిగినది. మీరు అన్నది ఏంటంటే ఆర్టిస్టు మినిమం ఫీజు కట్టలేక ఇతరులకు ఇచ్చినటువంటి కొన్నిట్లలో అట్లా అది ఇంకో దగ్గరికి మారింది, అది ఇంకోళ్ళ నుంచి మారింది. ఇట్లా ఇదే దాని మీద అరే 2-3 ఉన్నారు, ఇట్లాంటి కొన్ని జరిగినాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. మొన్నటిదాకా జైల్లో ఉండొచ్చిన వాళ్ళు ఎవరండి? ఇప్పుడు జైల్లో ఉండొచ్చారు లేదా? ఉన్నారు, నేనేమన్నా కాదంటలేదు. ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంట్లు వెళ్ళి ఉండాలి. ఇప్పుడు నాకు ఎక్కువ దీనికి సంబంధించిన అంశం కానీ విషయాలు నాకు తెలియదు రోషన్. నువ్వు తెలంగాణ అంటే ఏం జరుగుతుంది ఏందని నేను చెప్పగలుగుతాను, ఉన్నది కానీ నాకు తెలియదు. సాక్షాత్తు పాపం నటుడు ప్రభాకర్ రెడ్డి గారు పోయి ఎక్కడున్నా కానీ మహానుభావుడు, అవును, 11 ఎకరాల ల్యాండ్ ఊరికి ఇచ్చేసారు. చాలా గొప్ప. ఈ రోజు ఎంత ఉంటుంది ఎకరం ఇక్కడ? గాడ్ ఆఫ్ చిత్ర పరిశ్రమకు ఈ రోజు ఎకరం ఎంత ఉంటుందండి ఇక్కడ? అబ్బో 100 కోట్లకి వెళ్ళిపోయింది కదా. 200 కోట్లు ఉంటుంది. 200 కోట్లు ముఖ్యంగా ఇక్కడ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 2,000 కోట్లు వేసుకోండి మొత్తం ఆస్తి. నేను వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళ 3 బిడ్డలు, ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్ కూడా. ఇంటర్వ్యూ చూడొచ్చు. చిత్రపురి కోసం నాన్నగారు ఎంత ఆస్తి పోగొట్టుకోవడం ఎలా అవుతుంది? గవర్నమెంట్ కి డబ్బు ఏమో ఆడ ఉండుంటే అది కూడా భూదానం చేస్తున్నామో మీరు అలా అనుకుంటారు? అలానే అనుకుంటాం. మా నాన్నగారి సంగతి మాకు తెలియదా అండి? అదే చేసి ఉంటారు. లేదులేండి, అంటే ఇట్స్ నాట్ పోగొట్టుకోవడం కాదు, ఇట్స్ అన్ అచీవ్మెంట్. పోగొట్టుకోవడం అంటే క్రెడిట్ రానివ్వట్లేదు కదా. అవసరం లేదు, నేను చెప్పాను కదా, ఇచ్చినప్పుడు దాన్ని ఫలితం ఆశించనక్కర్లేదు. అట్లీస్ట్ క్రెడిట్ కూడా అవసరం లేరు కాబట్టి మనం ఇచ్చే గౌరవం అనుకోవచ్చు దాన్ని. అట్లా అని కాదు, ఇండస్ట్రీ అన్నప్పుడు ఇట్స్ లైక్ అ ఫ్యాక్టరీ అండి. దాంట్లో ఇండస్ట్రీ అంటే ఎవరు వర్కర్స్ మేకప్ దన్ ఇండస్ట్రీ. వాళ్ళు పనిచేస్తే కదా ఒక సినిమా బయటకు వెళ్ళేది. ఆ క్రెడిట్ అంటారా, ఆ క్రెడిట్ ఎప్పుడైనా వస్తుంది, ఉంటది. అసలు అది ఎవరు తీసుకోలేరండి. ఐ థింక్ ఇట్ విల్ నాట్ గో ఎనీవేర్. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంతమందికి మెయిల్ చేశారు కదా, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. సో అంతమంది హ్యాపీగా ఉన్నారు కదా, ఇంకా ఏదో లేదని మేము ఎందుకు బాధపడాల్సిన అవసరమే లేదు. అసలు ఎంతమంది మీరు నమ్మరు, కొన్ని వేల మంది పొద్దున్న లేస్తే నాన్నకి చేతులెత్తి దండం పెట్టుకునే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు.
సో అవన్నీ మనం వెళ్ళి ఇప్పుడు చూడలేం కదా. ఇప్పుడు ఎంత చేసినా ఆ గ్రేట్నెస్ రాదు కదండి. ఇంకంతకన్నా ఇంకేం కావాలి. లవ్ సాట్ ఇస్ గుడ్ బట్ గివెన్ అన్సాట్ ఇస్ బెటర్. వెళ్ళి అడుక్కునే అవసరం లేదు. ఆ ప్రేమ ఎలాగో వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు కదా, అది చాలు. అంటే మీరంటే చేసింది నాన్నగారు ఎవడో క్రెడిట్ కొట్టేస్తున్నారు, కావాలని ఏదో చేసేస్తున్నారు అక్కడ అని క్రెడిట్ తీసుకుంటున్నారు. ఏదో వాళ్ళు అంటే వన్స్ ఇన్ వన్ ఆఫ్ అ కైండ్ లో వాళ్ళదే కష్టం ఉంది అన్నట్టుగా చేస్తున్నారు. చేసుకోనివ్వండి, పర్వాలేదు. కొంతమంది చెప్పారులేండి, ఏం తీసుకున్నారు రెడ్డి గారు, అంత గుట్టలు ఇచ్చిపోయారు, మాకు ఎంత కష్టపడుతున్నాము అని అన్నారు. సరే, డిడ్ యూ ఈవెన్ హ్యావ్ అ డ్రీమ్ ఆఫ్ దట్? నో నా. డిడ్ యూ ఈవెన్ విష్ సంథింగ్ ఫర్ అదర్స్? నో నా. వై క్రిబ్? నేను అదే అంటాను. నాతో చాలా మంది ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు, అమ్మ మీతో మాట్లాడలేమని వెళ్ళిపోతారు కూడా. చిత్రపురి గురించి అడిగితే వాళ్ళు ఇక్కడ సంబంధించిన చిత్రపురి 11 ఎకరాలు ఏదైతే ఉందో దీంట్లో ఒక ఫ్లాట్ కూడా మేము ఎరగం. ఏ కార్యక్రమానికి కూడా మమ్మల్ని పిలవరు. ఏంటో ఈ ల్యాండ్ ఏదో వాళ్ళ బాబుల సొమ్ము, వాళ్ళ తాతల సొమ్ము లాగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇంతమంది విగ్రహాలు పెట్టారు చూడండి. ఆయన మహాత్ముడిది ఎక్కడ కాంస్య విగ్రహం పెట్టచ్చు ఒకటి, ప్రభాకర్ రెడ్డి గారు. వాస్తవంగా చెప్పుకుంటే ఎక్కడన్నా పెట్టారా చూపించండి. చిన్నది ఒకటి పెట్టారు ఇక్కడ ఎక్కడో. ఎవరి బాబు సొమ్మండి ఇది? వాళ్ళు నిజంగా ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి, గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళ బిడ్డలు సైలెంట్గా ఉన్నారు. ఇంకొకళ్ళు అయితే దీన్ని ఇంకొకలాగా తీసుకెళ్లేవాళ్ళు. ఈ చిత్రపూర్ని ఆయన ఇచ్చిన ఫ్రీ ల్యాండ్ని దీన్ని బిజినెస్ చేసుకొని వాళ్ళ పిల్లలకి పోగు చేసి పెట్టారు. కానీ ఎవడవండి దీనివల్ల బాగుపడ్డారు? 2 విషయాలు. సరే, మంచితనము, ఒక మహనీయుడిగా చాలామంది చిత్ర పరిశ్రమలో సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ చాలా తక్కువ వాళ్ళ జీవితాలను, వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తులను త్యాగం చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందులో ప్రభాకర్ రెడ్డి గారు మాత్రం చిరస్మరణీయుడు, చిరస్థాయిగా ఉండిపోతాడు. సరే, ఎవరు గుర్తింపు చేసినా చేయకపోయినా, ఎవరో నన్ను ఆరాధించాలన్న ఉద్దేశంలో ఆయన ఇచ్చి ఉండడు. కానీ నన్ను తలుసుకొని 10 మంది సంతోషంగా ఇళ్లలో ఉండాలి అని కార్మికుల యొక్క చెమట సుక్కలతో ఎదిగిన హీరోలు ఎంతమంది కార్మికుల గురించి ఆలోచించారు. కానీ ఆయన సంపాదించుకున్న ప్రతి రూపాయి ఏ స్టార్ హీరో సినిమా కార్మికుల కోసమే పెట్టిండు. కాబట్టి డెఫినెట్గా ఆయనకు రావాల్సినటువంటి గౌరవము నేను నిజంగా చెప్తా ఉన్నా ఇంకా రాలేదు. ఇలా నేను 100% చెప్తా ఉన్నా. ఇలా సినిమాలకు గద్దర్ అవార్డులు కాదు, సినిమాకు ప్రభాకర్ రెడ్డి గారి పేరు పెట్టాలి. ఎగ్జాక్ట్లీ. ఆయన చేసిన చిత్ర పరిశ్రమకు, ఆయన చేసినటువంటి త్యాగానికి, ఆయన ఇచ్చినటువంటి గౌరవానికి ఆయన పేరు పెట్టాలి. మేమైతే అందులో తప్పకుండా రేపు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెఫినెట్గా మార్పులు ఉంటాయి, అన్నిట్లలో మార్పులు ఉంటాయి. ఈ చిత్ర పరిశ్రమలో ఎంతమంది బాగుపడ్డారు, ఒక గూడు వచ్చింది, ఎవరి వాళ్ళు వచ్చిందో ఇక్కడ ఉండే వాళ్ళకి తెలియదా? ఎందుకు తెలియదు? వాళ్ళు పెట్టినరోజు దాన్ని వ్యతిరేకించాలా లేదా? ఇప్పుడు గొప్ప సోకాల్డ్ స్టార్లు ఒక సెంటు భూమి ఇవ్వడానికి చచ్చిపోతారు. అలాంటిది ఆయన ఒక నటుడు మాత్రమే. అవునవును. అలాంటి వ్యక్తి 11 ఎకరాలు ఈరోజు 2,000 కోట్ల రూపాయల ఆస్తిని దానదత్మంగా ఫ్రీగా ఇచ్చేసి 4 బిడ్డలు ఆయనకి. బిడ్డలు లేరనుకొని ఇచ్చేస్తే అది వేరే విషయం. 4 బిడ్డలు ఆయనకు. అవునవును. మొదటి నుంచి గొప్ప మనసున్నాడు, గొప్ప గౌరవ కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి, ఆయనకు ప్రజల కష్టాలు కన్నీళ్లు తెలుసు కాబట్టి ఆయన త్యాగం చేయగలిగాడు. ఎవరూ చేయలేరు. నేను చెప్తున్నా కదా, ఎవరు కూడా చేయలేరు. భగవంతుని దగ్గరకు పోతే కూడా మనమే ఓ కొబ్బరికాయ, ఓ అగరబత్తి, చక్కెర పైసలు పెట్టి కొనుక్కొని పోయి ఆడ సమర్పించి వస్తాం. కానీ ఈ భగవంతునికి ఎవరేం సమర్పించలేదు. ఆయన ఏం కూడా కోరుకోలేదు, అంత గొప్పోడు. అవును. నేను చెప్తున్నా కదా, నేను వ్యక్తిగతంగా మాత్రం ఆయనను గాడ్ ఆఫ్ చిత్ర పరిశ్రమగానే చెప్తా. గ్రేట్. ఇక్కడ నెక్స్ట్ వచ్చినప్పుడైనా కానీ ఆయనకి సరైన గుర్తింపు అయితే డెఫినెట్ షూర్గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.